ముందు ప్రార్థనతో స్టార్ట్ చేద్దాం. గజాననం భూతగణాధిసేవితం కపిత్త ఫలచారుభక్షితం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. హిందూ మిత్ర సత్సంగ ప్రార్థన. నేను ఆత్మను, నేను లేని సమయం లేదు. నేను నిత్యం ఉంటాను, నాకు చావు పుట్టుకలు లేవు. నేను అంతటా ఉన్నాను, అంతా నా యందు ఉన్నది. నేనే నా మిత్రుడను మరవకుండా అంతటినీ అందరినీ ఎల్లప్పుడూ స్నేహభావంతో చూస్తాను. నాకు కష్ట సుఖాలతో పని లేదు, నాకు ఓటమి గెలుపులతో పని లేదు, నాకు నిందా పొగడ్తలతో పని లేదు. ఫలితం ఏదైనా ధర్మం తప్పను. ధర్మాచరణ, ధర్మ సేవనం, ధర్మ బోధన, ధర్మ రక్షణ నా ధ్యేయం. అయితే ఇవాళ మన మధ్య సభకు ఇవాళ మన మధ్య హారిక ఉన్నారు. BNYS, బ్యాచులర్ ఇన్ న్యాచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్. మనం న్యాచురోపతి గురించి చాలా విన్నాము, కానీ అదేంటది, అది దేని మీద ఆధారం ఉంటుంది దానికి, అది ఎలాగ ఒక సర్టిఫైడ్ కోర్స్, మన వైద్యంలో ఎలాగ ఒక సర్టిఫైడ్ కోర్స్గా అది ఎలాగ ఉపయోగిస్తున్నారు అనే విషయం చెప్తారు. డాక్టర్ హారిక బండారు గారు ధర్మస్థలలోని SDM కాలేజ్లో న్యాచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్, ఆ కాలేజ్ పేరు, నుండి బ్యాచులర్ ఆఫ్ న్యాచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్ పట్టా పొందారు. ప్రస్తుతం MSc ఇన్ న్యూట్రిషన్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. ఆమె సర్టిఫైడ్ యోగా థెరపిస్ట్ మాత్రమే కాకుండా లలితానగర్లో ఉన్న విశుద్ధి నేచర్ క్యూర్ సిస్టమ్స్ అనే ఔషధరహిత సమగ్ర ఆరోగ్య కేంద్రం వ్యవస్థాపకురాలు. గత 2 సంవత్సరాలుగా ప్రకృతి వైద్యం, పోషకాహార మార్గదర్శనం, యోగా థెరపీ మరియు జీవన శైలిలో మార్పుల ద్వారా ప్రజలు సహజ సిద్ధమైన ఆరోగ్యాన్ని పొందేలా సేవలు అందిస్తున్నారు. 200 మంది పైగా రోగులకు విజయవంతంగా చికిత్స అందించి వారి విశ్వాసాన్ని పొందిన డాక్టర్ హారిక గారి లక్ష్యం వ్యాధుల లక్షణాలను మాత్రమే తగ్గించడం కాకుండా వాటి మూల కారణాన్ని గుర్తించి సహజ సిద్ధమైన వైద్య విధానాలతో శాశ్వత ఆరోగ్యాన్ని అందించడం. మానవ శరీరానికి స్వయంగా స్వస్థత పొందే అద్భుతమైన శక్తి ఉంది. సరైన జీవన శైలి, సమతుల్య పోషకాహారము, ప్రకృతి వైద్యం మరియు సహజ చికిత్సల ద్వారా ఆ శక్తిని మేల్కొలిపి ఆరోగ్యవంతమైన జీవితాన్ని సాధించవచ్చునని ఆమె విశ్వసిస్తున్నారు. మీకు వెల్కమ్ అండి డాక్టర్ హారిక బండారు. వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్ ఇవాళ. అండ్ తను ఇవాళ మనకి ప్రకృతి వైద్యం పూర్తిగా పంచభూతాల సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది అంటారు కదా. పంచభూతాలు భూమి, ఆపో, నలో, వాయు, ఖం. భూమి, జలం, అగ్ని, వాయు, ఆకాశం. ఈ పంచభూతాలను మన శరీరంతో పోల్చి వాణ్ణి ఎలాగ వాడుతారు అనే చాలా మనకి క్లియర్గా మనకి సారిక గారు వాళ్ళ మనకి తెలియజేస్తారు. వెల్కమ్ అండి. ప్లీజ్, వీఆర్ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. అండ్ హిందూ మిత్ర సంస్థ నుంచి మీకు ప్రత్యేక వందనాలు, థ్యాంక్స్. మన హిందూ మిత్ర మర్చిపోయాను, నాన్నగారి పేరు మర్చిపోయాను. జనార్దన్ గారి డాక్టర్ హారిక. అండ్ అన్ని వైద్యాల్లా కాకుండా డిఫరెంట్ గా ఉన్న న్యాచురోపతి ఎలాగ వాడాలి అని మనకి వాళ్ళు చెప్తారు. నమస్కారం అమ్మా. హరి ఓం అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇంట్రడక్షన్ మ్యామ్. చాలా చక్కగా చెప్పారు. నేను ఇచ్చిన దానికన్నా ఇంకా బాగా చెప్పారు మీరు అసలు. థ్యాంక్ యూ సో మచ్ అండి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ జై శ్రీరామ్ అండి. నా పేరు హారిక. జై శ్రీరామ్. జై ఆ, శ్రీరామ్. నా పేరు హారిక అండి. మా నాన్నగారు జనార్దన్ గారు. సో ఫస్ట్లీ హిందూమిత్ర అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సో మీకు నిజంగానే ఇది ఒక ఆపర్చునిటీ కావచ్చు, కాకపోతే ఇది నాకు చాలా పెద్ద ఆపర్చునిటీ. నేను మీలాంటి వాళ్ళందరి దగ్గర నేను నిల్చొని నేను ఇప్పుడు కూర్చొని నేను మీకు చెప్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ రోజు ఫస్ట్లీ నాచురోపతి అంటే ఏంటో, యోగా అంటే ఏంటో, అసలు చాలా మందికి ఏంటంటే ఆయుర్వేద, హోమియోపతి ఇవన్నీ తెలుసు, బట్ కాకపోతే నాచురోపతి అంటే ఏంటో తెలియదు. అవును. సో ఈ రోజు నేను దాని గురించి కొంచెం కొంచెం నా వంతు సాయం చేస్తూ నేను కొంచెం చెప్పగలను. అండ్ మీకు ఏమైనా మధ్యలో ఏమైనా ప్రశ్నలు ఉంటే కూడా ఖచ్చితంగా అడగచ్చండి. తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. జస్ట్ సెకండ్. ఎస్. సో మనం బేసిక్ గా నార్మల్ గా మనం మాట్లాడుకుంటే అందరికీ కూడా యోగా అంటే ఏంటో తెలుసు. సో ఎందుకు అంటే మనకి నరేంద్ర మోడీ గారి వీ హ్యావ్ టు బి థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్ అన్నమాట. సో చాలా మందికి బయట పడింది యోగా అంటే ఏంటో అని. సో యోగా అంటే ఏంటో తెలుసు, కానీ నాచురోపతి అంటే ఏంటో చాలా మందికి తెలియదు. సో బేసిక్ గా నాచురోపతి అన్నది ఇట్స్ అన్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అన్నమాట. ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. సో ఆల్టర్నేటివ్ మెడిసిన్ అంటే బేసిక్ గా అలోపతి కాకుండా మిగతా 5 ఉన్నవి మనం ఆల్టర్నేటివ్ మెడిసిన్ అని అంటాం. సో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అంటే చాలా మంది విన్నారు, ఈ ఆయుష్ అన్న పేరు విన్నారే గాని కాకపోతే ఆయుష్ అన్నది ఏంటో చాలా మందికి తెలియదు. సో ఆయుష్ అంటే ఆయుర్వేద, యోగా అండ్ నాచురోపతి, యునాని, సిద్ధ, హోమియో. సో వీటన్నిటిని కూడా మనం ఆల్టర్నేటివ్ మెడిసిన్ అని చెప్పేసి అంటాం అనమాట. అలోపతి కాకుండా మిగతావన్నిటిని వీటిని ఆల్టర్నేటివ్ మెడిసిన్ అని చెప్తున్నాం. దీంట్లోని నేను చదివింది యోగా అండ్ నాచురోపతి. సో ఓన్లీ అలోపతి డాక్టరా వీళ్ళెవరు కాదా అంటే వీళ్ళందరూ కూడా డాక్టర్స్. సో వీళ్ళందరూ కూడా 6 ఏళ్ళు ప్లస్ 3 ఏళ్ళు చదువుకొని వచ్చిన వాళ్ళే. ఇప్పుడు నేను కూడా 6 ఏళ్ళు చదువుకొని నెక్స్ట్ ఇంకో 2 ఏళ్ళు నేను ఇంకా చదువుతున్నాను. సో ఎలాంటి ఆయుర్వేద నుంచి హోమియో వరకు ఎలాంటి వాళ్ళైనా 6 సంవత్సరాలు శరీరం గురించి చదువుకొని వాళ్ళ కైండ్ ఆఫ్ మెడిసిన్ గురించి అన్ని చదువుకుంటారు. సో దిస్ ఈస్ వాట్ ద ఇంట్రడక్షన్. సో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అంటే చాలా మందికి విన్నారు కానీ దాని అర్థం ఏంటో తెలియదు కదా. సో దీని అర్థం అది. ఓకే, సో కమింగ్ టు వాట్ ఈస్ నాచురోపతి. సో నాచురోపతి వచ్చేసరికి ఇప్పుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క థియరీతోని ట్రీట్ చేస్తూ ఉంటాము. ఆయుర్వేదాలో వచ్చేసరికి మనం అందరం ఏమని నమ్ముకుంటామంటే త్రిదోషాల మీద వాళ్ళు ట్రీట్ చేస్తారనమాట. వాత, పిత్త, కఫ వాటి మీద. సో సేమ్ అలాగే నాచురోపతి వచ్చేసరికి పంచమహాభూతాస్ అన్న థియరీ మీద ట్రీట్ చేస్తాం మేము. సో అంటే కంప్లీట్ గా ప్రకృతినే నమ్ముకుంటాం. మనం ప్రకృతి నుంచే వచ్చాము, ప్రకృతి నుంచే వెళ్తాం, కాబట్టి మనం ప్రకృతిని నమ్ముకునే మనం ఉంటాం అన్నమాట. సో బేసిక్ గా అంటే ట్రీట్మెంట్స్ కూడా అన్ని నేచర్ నుంచే తీసుకుంటాం మనం. మన బాడీ కూడా నేచర్ ద్వారానే క్రియేట్ అయింది కాబట్టి మనం తీసుకునేది కూడా హీలింగ్ కి కూడా మనం నేచర్ నుంచే తీసుకుంటాం. దిస్ ఈజ్ వాట్ వి బిలీవ్. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే నాచురోపతిలోని ఇట్ ఈస్ కంప్లీట్లీ డ్రగ్లెస్ ట్రీట్మెంట్. సో చాలా మంది అనుకోవచ్చు మందులతో ట్రీట్మెంట్ కాకుండా ఎలా పనిచేస్తుంది అని. ఎందుకంటే ఆయుర్వేదాలో వాడతారు, హోమియోపతిలో వాడతారు, ఇంకా సిద్ధ, యునాని వీటన్నిటితో వాడతారు. కాకపోతే నాచురోపతిలో వచ్చేసరికి మేము రికమెండ్ చెయ్యం. సో అలాగని చెప్పి సివియర్ కేసెస్ లో అంటారా అంటే లేదు, క్రానిక్ కండిషన్స్ లోని మనం వాడుకుంటాం. కాకపోతే మనం అక్యూట్ కండిషన్ అంటే మేము నమ్మేది ఏంటంటే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. అంటే మనం ఫస్ట్ నుంచి మనము నాచురోపతి ఫాలో అవుతున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కూడా మనకి మెడిసిన్ వాడే అవసరం ఉండదన్నమాట. సో ఫస్ట్ నుంచే కాదు, మనకేం లేట్ అవ్వలేదు, మనం ఇప్పుడు కూడా మనం దాన్ని మన
డైలీ లైఫ్ స్టైల్లోని మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇందాక చెప్తున్నట్టు వీ డోంట్ యూజ్ ఎనీ కైండ్ ఆఫ్ మెడిసిన్స్ ఓవర్ హియర్. సో మెడిసిన్స్ లేకుండానే వీఆర్ ట్రీటింగ్ హియర్. అండ్ నెక్స్ట్ ఇందాక చెప్తున్నట్టు పంచమహాభూతాస్ కి మళ్ళీ వద్దాం. సో జనరల్ గా మన బాడీని పంచమహాభూతాస్ తోని తయారయ్యిందని చెప్పి మనం చెప్తూ ఉంటాం. సో ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఎర్త్ అంటే మట్టితోని వచ్చేసరికి మన ఎముకల్ని పోల్చుకుంటాం, మన బోన్స్ ని. అండ్ తర్వాత ఫైర్ వచ్చేసరికి మన జఠరాగ్ని అంటే మన డైజెషన్ ని. ఎయిర్ అంటే వాయువు వచ్చేసరికి మొత్తం మన లంగ్స్ కానీ, తర్వాత మన ఊపిరితిత్తులు, మన రెస్పిరేషన్, మన బ్రీదింగ్, వీటన్నిటితో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్పేస్. ఇవన్నీ కాంబినేషన్స్ అన్నమాట. ఇవన్నీ కాంబినేషన్స్ అయితే స్పేస్ వస్తుంది. అండ్ వాటర్ వచ్చేసరికి మన బాడీలో ఫ్లూయిడ్స్, ఎలాంటి ఫ్లూయిడ్స్ అయినా కూడాను, లెట్ ఇట్ బి యూరిన్, లెట్ ఇట్ బి ఫీకల్స్, లేకపోతే బ్లడ్ కానీ, ఎలాంటి ఫ్లూయిడ్స్ అయినా కూడాను మనకి వాటర్ తోనే మనం లింకప్ చేస్తాం అన్నమాట. సో దీన్ని మనం న్యాచురోపతిలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము అంటే, ఈ ఆల్ పంచమహాభూతాస్ ని కూడా కాంబినేషన్ కింద వాడి మనం ట్రీట్ చేస్తాం. సో ఎగ్జాంపుల్, మట్టిని వాటర్ ని కలిపి మట్టి ట్రీట్మెంట్స్ ఇస్తాము, మడ్ థెరపీ అని అంటాము. అండ్ తర్వాత ఫైర్ ని తర్వాత వాటర్ ని కలిపి ట్రీట్మెంట్స్ ఇస్తాము, ఫైర్ ని మట్టిని కలిపి ట్రీట్మెంట్స్ ఇస్తాము. సో దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాంబినేషన్స్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఓవర్ హియర్ అన్నమాట. సో న్యాచురోపతిలో వచ్చేసరికి ఇక్కడ ట్రీట్మెంట్స్ జనరల్ గా ఏమేమి ఉంటాయంటే, మట్టితో ట్రీట్మెంట్స్ ఇస్తాము, మసాజ్ థెరపీ ఉంటుంది. సో ఇప్పుడు స్పాస్ అని, వెల్నెస్ సెంటర్స్ అని చాలా ఎక్కువైపోయాయి. ఒక మసాజ్ థెరపీ అన్నది మసాజ్ కి చాలా డిఫరెన్స్ ఉన్నది. మసాజ్ థెరపీ అంటే మన బాడీకి మనకి ఏ పార్ట్కి కావాల్సిన దానికి మనం మసాజ్ ఇవ్వడం. బయట మసాజ్ సెంటర్స్ అంటే అవి వేరు ఖచ్చితంగా. సో చాలా మంది ఏంటంటే మసాజ్ థెరపీ అంటే ఓ మసాజ్ ఇస్తారు అలా అనుకుంటారు. సో బేసిక్ గా మసాజ్ థెరపీ అన్నది వేరు, మసాజ్ అన్నది వేరు అన్నమాట. సో వీటికంటూ కొన్ని మంచి టెక్నిక్స్ ఉంటాయి, కొన్ని మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడం కానీ, పెయిన్ తగ్గించడం కానీ, ఇలా చాలా మటుకు బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. సో మా దాంట్లో వచ్చేసరికి మెయిన్ ట్రీట్మెంట్స్ వాటర్ తో ట్రీట్ చేస్తాం. సో వాటర్ తో అంటే వాటర్ ని ఒక డిఫరెంట్ టెంపరేచర్స్ ఉన్న వాటర్ తోని ఎలాంటి కండిషన్ అయినా కూడా మేము ట్రీట్ చేస్తాం. సో దాంట్లో వచ్చేసరికి ఎస్పెషల్లీ ఉమెన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, PCOS, PMS, సో ఎనీ కైండ్ ఇన్ఫర్టిలిటీ, పిల్లలు పుట్టడానికి ఇబ్బంది అవ్వడం కానీ, తర్వాత పీరియడ్స్ రావడం ఇబ్బంది అవ్వడం కానీ, లేదు అంటే పీరియడ్స్ టైంలో పెయిన్స్ ఉన్నప్పుడు కానీ. సో తర్వాత ఇవే కాకుండా నెక్స్ట్ బీపీ కానీ, వెయిట్ లాస్ కానీ, తర్వాత ఎనీ కైండ్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇష్యూస్ కానీ, డైజెషన్ ఇష్యూస్ కానీ, ఇలాంటి వాటన్నిటికీ కూడా వాటర్ ట్రీట్మెంట్స్ అనేవి పనిచేస్తాయి. సో మన చేతిలో ఉన్న వాటరే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఇస్తాయి. ఇట్స్ జస్ట్ దట్ మనకి తెలియదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మడ్ థెరపీ అన్నమాట. సో మడ్ వచ్చేసరికి ఏంటంటే సేమ్ మడ్ కూడా మేము డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అప్లికేషన్ యూజెస్ అవి యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఆక్యుపంచర్ అని చెప్పి, సో చాలా మంది ఈ పేరు ఈ మధ్య వింటూ ఉంటున్నారు, ఆక్యుపంచర్ అని, నీడిల్ థెరపీ అని. సో చాలా చిన్న నీడిల్స్ ఉంటాయి, వాటితో మేము ట్రీట్మెంట్స్ అనేవి ఇస్తూ ఉంటాం అన్నమాట. అండ్ నెక్స్ట్ సేమ్ ఇలాగే వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్, ఫిజియోథెరపీ అని, అండ్ దెన్ వీ హ్యావ్ స్టీమ్ బాత్స్, ఇలా చాలా మటుకు ఉంటాయి. సో దిస్ ఈస్ వాట్ న్యాచురోపతి ఈస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యోగా. సో అందరికి యోగా అంటే ఏం తెలుసు అంటే ఆసనాలు, ప్రాణాయామాలు, రైట్? సో ఆసనాలు ప్రాణాయామాలే కాకుండా యోగా అన్నది అంతకు మించింది. సో యోగాలో ఏంటంటే జనరల్ గా మన ఫిజికల్ గానే కాకుండా, మన మెంటల్ గా కాకుండా, మన ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అండ్ స్పిరిచువల్ హెల్త్, ఈ మూడు కూడా మనం చూసుకోవాలన్నమాట. మన యోగాలో మనకి బెనిఫిట్ చేసేది ఈ మూడు. సో స్పిరిచువల్ హెల్త్ కానీ, లేకపోతే ఫిజికల్ హెల్త్ కానీ, మెంటల్ హెల్త్ అన్నది కానీ. సో ఈ మూడిటిని కూడా మనకి యోగాలో హెల్ప్ చేస్తారు. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ ఆసనాస్ అండ్ బ్రీదింగ్ టెక్నిక్స్ అన్నవి. మనం యోగాలో కూడా చాలా మందికి మేము డైజెషన్ ఇష్యూస్ అనేవి క్లియర్ చేస్తాము.
యోగాలో కొన్ని క్రియాస్ ఉంటాయి, వాటి వల్ల వాళ్ళకి డైజెషన్ ఇష్యూస్ అన్నవి క్లియర్ అవుతాయి. తర్వాత సైకలాజికల్ డిజార్డర్స్ ఉంటాయి చాలా మందికి, డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ, వీటన్నిటికి కూడా యోగాలో రిలాక్సేషన్ టెక్నిక్స్ అన్నవి చాలా బాగా పనిచేస్తాయి. సో ఇలా చాలా మటుకు ఉంటాయి అన్నమాట. సో జనరల్ గా ఎప్పుడైనా యోగా అంటే ఆల్వేస్ థింక్ దట్ ఇట్స్ నాట్ ఓన్లీ యోగా, ఆసనాసన్ ప్రాణాయామ అన్నది లేకపోతే బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఒకటే కాదు, అంతకు మించి ఉన్నది. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు, సో ఫస్ట్ ఈ రోజు మన మెయిన్ టాపిక్ వచ్చేసరికి, సో ఇప్పటి వరకు ఏంటంటే నేను ఏం చదివాను అన్నది చెప్పాను. సో న్యాచురోపతి అంటే ఏంటి, యోగా అంటే ఏంటి, ఇవన్నీ చెప్పాను కదా. సో మన మెయిన్ టాపిక్ వచ్చేసరికి ఏంటంటే ఈరోజు హౌ న్యాచురోపతి ఈజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఆర్ డైలీ లైఫ్. సో న్యాచురోపతి అన్నది మన డైలీ లైఫ్ లోని ఎలా మనం ఉపయోగించుకోగలం. సో న్యాచురోపతి అంటే పెద్ద ఏమీ లేదండి, యాక్చువల్లీ మీ అందరికి బాగా ఎక్కువ తెలుసు నాకన్నా. పాత పూర్వకాలం నుంచి మనకి వచ్చే పద్ధతులు జనరల్ గా మాట్లాడుకుంటాయి. సో అప్పట్లో చూడండి, మనకి జ్వరం వస్తే ఏం చేస్తారు, తడిగుడ్డ పెట్టడం గాని, తడిగుడ్డ కప్పడం గాని, తర్వాత తడిగుడ్డతో తుడవడం గాని, ఆయిల్ నూనె కలిపి అప్లై చేయడం, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇట్ ఈ కమ్ అండర్ న్యాచురోపతి జనరల్ గా మాట్లాడుకుంటాం. సో మనం జనరల్ గా ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే, మనం న్యాచురోపతిని డైలీ లైఫ్ లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము అన్నది. మనం చాలా మటుకు మనం కరెక్ట్ గానే చేస్తాం, కాకపోతే కొన్ని కొన్ని మనం చేసే మార్పుల వల్ల అది ఇంకా ఎఫెక్ట్ అన్నది ఎక్కువ చూపిస్తుంది అనమాట మన బాడీలోని. సో లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. జనరల్ గా డాక్టర్ వచ్చేసరికి ఒక కాల్షియం టాబ్లెట్ ఇచ్చి ఇది ఓన్లీ తిన్న తర్వాతే వేసుకోవాలి అని అంటారు. తినక ముందు ఎందుకు వేసుకోవాలి, ఎందుకు వేసుకోకూడదు? బేసిక్ గా దానికి రావాల్సిన బెనిఫిట్స్ రాదు కాబట్టి, అబ్జార్ప్షన్ అన్నది సరిగ్గా మన బాడీలో జరగదు కాబట్టి. సేమ్ అలాగే మనం మన డైలీ లైఫ్ లోని మనం తినేవి అన్ని కరెక్ట్ గా తీసుకున్నా, మనం చేసేవన్నీ కరెక్ట్ గా చేసుకున్నా, ఇంకా మనం ఎందుకు హెల్తీగా లేము అన్న డౌట్ మనకు వస్తుంది. ఎందుకు అంటే మనం చిన్న చిన్న మార్పులు అన్నవి చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇందాక చెప్పిన టాబ్లెట్ ఎగ్జాంపుల్ లాగా అలా మనం చిన్న చిన్న మిస్ అయిపోతూ ఉంటాము. సో ఇలాంటివన్నీ కూడా కొన్నిట్లుగా మనం మార్పులు చేసుకుంటూ ఉంటే అగైన్ విల్ బి లివింగ్ ఎ హెల్దీ లైఫ్ అన్నది. సో కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్, ఫస్ట్ వచ్చేసరికి అందరూ ఇక్కడ ఆల్మోస్ట్ 40 క్రాస్డ్ కాబట్టి ఈ ఏజ్ సెక్షన్ ని తీసుకుందాం. 40 to 60 or 70 ఏజ్ సెక్షన్ ని తీసుకుందాం మనం. సరే. సో చిన్నపిల్లలు అంటే ఒక కైండ్ ఆఫ్ హెల్దీ లైఫ్ స్టైల్, మా ఏజ్ వచ్చేసరికి జంక్ ఫుడ్ ఇలాంటివన్నీ. సో మీ ఏజ్ వచ్చేసరికి ఏంటంటే, సో తిండితో మీకు పెద్ద ప్రాబ్లం ఉన్నది. మీ అందరూ వెరీ హెల్దీ ఈటర్స్ యాక్చువల్లీ, మీ అందరు బయట తినే మనుషులు కాదు కూడా. సో కమింగ్ టు దిస్, మ్యామ్ డిస్టర్బెన్స్ ఏం రావట్లేదు కదా? ఏం లేదు, చక్కగా ఉందమ్మా, క్లియర్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో కమింగ్ టు దిస్, ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనం డైలీ లైఫ్ స్టైల్లోని ఏమేమి ఇంపార్టెంట్ గా ఏమేమి ఇంప్లిమెంట్ చేసుకోవాలన్నది చెప్తాం. ఫస్ట్ వచ్చేసరికి యోగా. సో ఇట్స్ నాట్ లైక్ యోగా ఒక్కటే చెయ్యాలని కాదు, మనం మెయిన్ గా మాట్లాడుకుంటే ఫిజికల్ యాక్టివిటీ అని పెట్టుకుందాం, యోగా అని కాకుండా ఫిజికల్ యాక్టివిటీ అని పెట్టుకుందాం. సో ఫిజికల్ యాక్టివిటీ అంటే ఖచ్చితంగా వాకింగ్ చేసేయాలి, ఖచ్చితంగా రన్నింగ్ చేసేయాలి అని కాదు. ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ అన్నది ఒక మనిషికి ఖచ్చితంగా ఉండాలి. సో ఎలాంటి ఏజ్ వాళ్ళైనా కూడా ఖచ్చితంగా ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. అప్పట్లో మన తాతగారు వాళ్ళ టైంలో ఏంటంటే, వాళ్ళు ఎలా ఉన్నా, వాళ్ళకి బాగున్నా బాగోకపోయినా పొద్దున్న లేచి వెళ్ళిపోతారు బయటకి. సో అందుకనే వాళ్ళకి యాక్చువల్లీ ఎలాంటి కూడా వాళ్ళకి రాలేదు, అప్పట్లోని వాళ్ళకి రాలేదు. మన టైంకి వచ్చేసరికి ఏంటంటే, మనకి చాలా కంఫర్ట్స్ వచ్చేసరికి మన బాడీ అనేది సున్నితం అయిపోయింది అనమాట. సో అందుకని మనకి చాలా మటుకు కొంత కొంతగా వీక్ అయిపోయాం మనం. సో ఫిజికల్ యాక్టివిటీ అన్నది వెరీ ఇంపార్టెంట్. సో ఫిజికల్ యాక్టివిటీ అంటే ఖచ్చితంగా వాకింగ్ ఒక్కటే ఉండాలని కాదు, వాకింగ్ అయినా చేయొచ్చు, ఎక్సర్సైజెస్ అయినా ఇంట్లో చేసుకోవచ్చు, లేదు అంటే ప్రాణాయామాస్ లాంటివైనా చేయొచ్చు, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ లాంటివి చేయొచ్చు, లేదంటే ఖాళీగా మీరు కూర్చోవచ్చు, కూర్చొని మీ మటుకు మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు, సెల్ఫ్ స్టడీ అన్నమాట. సో ఇలాంటివి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మనకి గురించి మనం కొంచెం ఎప్పుడైతే కేటాయిస్తామో, మనం అందరి గురించి కేటాయిస్తాం, కాకపోతే మన గురించి మనం ఎప్పుడు చాలా తక్కువ కేటాయిస్తాం అనమాట.
సో ఈ ఫిజికల్ యాక్టివిటీ చేసే టైంలోని ఖచ్చితంగా మన గురించి మనం కేటాయించే టైం అది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. సెల్ఫ్ స్టడీ అన్నది చాలా ఇంపార్టెంట్. దాని వల్ల ఏమవుతుందంటే మన వే ఆఫ్ లివింగ్ అన్నది మారుతూ ఉంటది, ఇంకా బెటర్ అవుతూ ఉంటది అనమాట. సో దట్ ఈస్ లైక్ వెరీ మచ్ నీడెడ్. సో ఖచ్చితంగా ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ అన్నది ఇంపార్టెంట్. ఏదో ఒకటి చేయొచ్చు, ఆసనాలు కానీ, ప్రాణాయామ కానీ, వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, జాగింగ్ కానీ, ప్రాణాయామాలు కానీ, ఖాళీగా కూర్చొనైనా మీ గురించి ఆలోచిస్తూ ఉండండి. దీస్ ఆర్ వెరీ మచ్ నీడెడ్. బట్ నీ ఏజ్ వాళ్ళకి వచ్చేసరికి ఏంటంటే ఫిజికల్ గా అంటే మజిల్ తోని మనం బాగా వర్క్ చేయడం అన్నది కావాలి. ఎంతసేపు? అట్లీస్ట్ ఫర్ 25 to 45 minutes ఇస్ వెరీ మచ్ నీడెడ్. ఈ టైం అన్నది ఖచ్చితంగా మనకు అవసరం అన్నమాట. ఎందుకు అంటే ఆ 25 to 45 minutes చేస్తేనే ఈ మజిల్ వేస్టింగ్ అన్నది అవ్వదు. సో వాట్ ఈస్ మజిల్ వేస్టింగ్ అన్నది నేను తర్వాత భాగంలో నేను చెప్తూ ఉంటాను. ఓకే. అండ్ తర్వాత వచ్చేసరికి బాడీని ఖచ్చితంగా సన్ కి ఎక్స్పోజ్ చేయడం. సో సన్ ఎక్స్పోజర్ అన్నది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇప్పట్లో చాలా మందికి సైనసైటిస్ అని, తుమ్ములు రోజు రావడం, దగ్గులు రావడం, స్కిన్ ఇష్యూస్ రావడం, దద్దుర్లు రావడం, ఇలాంటివన్నీ చాలా ఇష్యూస్ ఉన్నాయి ఈ మధ్యకాలంలో. ఇవన్నీ దేనికి వస్తున్నాయంటే పొద్దున్న సూర్యుడి దెబ్బ వైపుకు మనం తిరగట్లేదు కాబట్టి. ఎందుకంటే మనం సూర్యుడు వచ్చే చాలాసేపటికి మనం లెగుస్తాం కాబట్టి. అది సరే. సో సన్ ఎక్స్పోజింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మన స్కిన్ డిసార్డర్స్ కానీ, మన ఇమ్యూనిటీ పవర్ బ్యాక్ అవ్వడం కానీ, ఇవన్నీ మనకి సన్ ఎక్స్పోజింగ్ వల్లనే జరుగుతాయి. సో రీసెంట్ గా ఐ హర్డ్ సమ్వేర్ ఎవరో ఒకరు పాపం అబ్రాడ్ లో ఉండలేక వాళ్ళకి వచ్చే స్కిన్ కండిషన్ కి వాళ్ళు ఇండియా బ్యాక్ వచ్చేసారంట. సో మనకి ఎక్కడున్నా కూడాను మనకి వెరీ కామన్ థింగ్ అబ్రాడ్ వెళ్ళాక ఏంటంటే స్కిన్ ఇష్యూస్ అన్నవి చాలా ప్రోన్ గా వచ్చేస్తాయి. స్కిన్ ఇష్యూస్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, ఇలాంటివన్నీ కూడా. సో సన్ ఎక్స్పోజర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ రెండోది, సన్ లోని మనం కొంతసేపు వాటర్ ఎక్స్పోజ్ చేసి ఒక 15 to 20 minutes వాటర్ ఎక్స్పోజ్ చేసి ఆ వాటర్ మనం తీసుకుంటే ఆ వాటర్ మనకి చాలా బాగా పనిచేస్తుంది, మన హెల్త్ పరంగా చాలా బాగా పనిచేస్తుంది. సో దిస్ ఈస్ సంథింగ్ లైక్ మ్యాగ్నెటోథెరపీ. అంటే న్యాచురోపతిలో ఇంకొక కైండ్ ఆఫ్ థెరపీ అన్నది ఉంది, దట్ ఈస్ మ్యాగ్నెటోథెరపీ అని. సో వీ ట్రీట్ పీపుల్ విత్ మ్యాగ్నెట్స్. సో ఇది ఇంకొక రకమైన థెరపీ అన్నమాట. సో సన్ కి వాటర్ ఎక్స్పోజ్ చేసి ఆ వాటర్ మనం రోజంతా తీసుకోవడం అన్నది, దీని వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మన ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేస్తారు, చాలా ఇమ్యూనిటీ బూస్టింగ్ కి చాలా హెల్ప్ అవుతుంది ఇది. అండ్ రెండోది, సన్ ఎక్స్పోజర్ అయ్యే టైంలోని అది చేసే విధానం, ఇందాక చెప్పాను చూడండి, చాలా చిన్న చిన్న టెక్నిక్స్ మనం మిస్ అవుతూ ఉంటాము అని. సో ఎక్స్పోజ్ చేసే విధానం అన్నది చాలా ఇంపార్టెంట్. సో మనకి జనరల్ గా బయటకు వెళ్ళి నించుంటే అది అవ్వదు. ఆయిల్ అప్లికేషన్, సో అభ్యాంగ స్నాన అని అంటారు, అభ్యాంగ అంటారు ఇది దీన్ని. సో అభ్యాంగ అంటే బేసిక్ గా ఆయిల్ అంతా అప్లై చేసుకొని సన్ దగ్గర నించొని ఒక 20 minutes అలా కూర్చొని ఆ తర్వాత వచ్చి స్నానం చేయడం. సో దీని వల్ల ఏమవుతుందంటే సన్ రేస్ అన్నవి పెనిట్రేట్ అవుతాయి మన బాడీలోకి, అప్పుడు మనకి ఇంకా కావాల్సిన ఎఫెక్ట్ ఎక్కువ వస్తుంది. ఇంకా మంచిది ఏంటంటే నువ్వుల నూనె అప్లై చేసుకోవడం, సో సెసమే ఆయిల్ అన్నమాట. దాని వల్ల కూడా పెనిట్రేషన్ అన్నది చాలా బాగా జరుగుతుంది. సో సన్ ఎక్స్పోజర్ అన్నది ఎలా చేయాలన్నది మీకు అర్థమైంది కదా. జనరల్ గా అందరూ కూడా ఎండలో నించుంటే అయిపోతుంది, కానీ ఎవరు ఎండలో ఏ విధంగా నించోవాలన్నది చెప్పరన్నమాట. అండ్ రెండోది, ఏ టైంలో నించుంటే మనకి బెస్ట్. కొంచెం మంది ఎర్లీ మార్నింగ్ అంటారు, కొంచెం మంది మిడ్ మార్నింగ్ అంటారు, కొంచెం మంది ఈవినింగ్ అంటారు. సో వీ డోంట్ నో ప్రాపర్ గా ఏంటో తెలియదు మనకి. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ వేలో చెప్పేసరికి మనకి అర్థం కాదనమాట. సో బేసిక్ గా సన్ రైజ్ అయ్యే టైంకి ఫస్ట్ 20 minutes ఆర్ వెరీ ఇంపార్టెంట్. సన్ రైజ్ అయ్యే టైంలో ఫస్ట్ 20 minutes. సో ఏవైనా స్కిన్ ఇష్యూస్ లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, ఫస్ట్ 20 minutes సారీ ఫస్ట్ 20 minutes, తర్వాత సన్సెట్ అయ్యే టైంలోని లాస్ట్ 20 minutes. ఈ రెండు కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది.
Okay, this is the way how we expose to sun. So this is one more topic. And next వచ్చేసరికి డైలీ బేసిస్ లో వాట్ కెన్ వి డూ. సో ఫస్ట్ మనం తీసుకునేది ఏంటంటే వాటర్ తీసుకున్నాం. వాటర్ ఇంటేక్. సో వాటర్ ఇంటేక్ లోని we make a few mistakes. మనం కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. పొద్దున్న లేచిన వెంటనే we have a habit of drinking water. సో ఆ డ్రింకింగ్ వాటర్ అనేది జనరల్ గా చాలా మంది ఒక 500 ml నుంచి లీటర్ వరకు తీసుకోవడం, లేదంటే 1.5 లీటర్ తీసుకోవడం, అలా తీసుకుంటూ ఉంటారు. సో దట్ ఈస్ అ బిగ్ మిస్టేక్ వాట్ వీఆర్ డూయింగ్. ఎప్పుడు కూడా వాటర్ అన్నది 1 లార్జ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అన్నది సరిపోతుంది. ఇట్స్ లైక్ వార్మ్ వాటర్ అయినా, కోల్డ్ వాటర్, నార్మల్ వాటర్ అయినా, దట్స్ కంప్లీట్లీ ఆన్ యువర్ చాయిస్ అన్నమాట. సో వాటర్ ఇంటేక్ ఈస్ లైక్ మనకి జనరల్ గా మన బాడీకి 2.5 to 3 లీటర్స్ అన్నవి సరిపోతాయి. లేదు నేను రోజుకి 3.5, 4 తీసుకుంటాను అంటే అంత తీసుకోనక్కర్లేదు. సో ఎప్పుడైతే మనం వాటర్ ఇంటేక్ చాలా ఎక్కువ తీసుకుంటూ ఉంటామో అది కిడ్నీస్ మీద ప్రెషర్ ఎక్కువ పడుతూ ఉంటుంది. ఒక రోజు 2 రోజుల వల్ల కాదు, జనరల్ గా ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్న కొద్దీ ఏమవుతుందంటే కిడ్నీస్ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది. అండ్ ఇంకొకటి మన బాడీకి అంత నెసెసిటీ ఉండదు. 2.5 to 3 liters of water is completely fine for us. And next, ఈ వాటర్ మనం ఎలా తీసుకోవాలి? పొద్దున్న ఒక 500 ml, మధ్యాహ్నం ఒక 500 ml, రాత్రి 1 లీటర్ అలా తీసుకుంటే సరిపోతుందా? సరిపోదు. సో బేసిక్ గా వాటర్ అనేది ఎప్పుడూ కూడా మనం ఫ్రీక్వెంట్ గా తీసుకుంటూ ఉండాలి. మనకు దాహం వేసినప్పుడే తీసుకుంటున్నాము అంటే డీహైడ్రేషన్ కి దట్ ఈస్ ద మెయిన్ కాజ్ అన్నమాట. సో మనం వాటర్ ఎప్పుడూ కూడా ఆర్ఆర్ఆర్ తీసుకుంటూ ఉండాలి. అంటే ఫర్ ఎవ్రీ 2 hours ఒక్కొక్క గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది సరిపోతూ ఉండాలి. యూ కెన్ టేక్ వాటర్ ఫర్ ఎవ్రీ 2 hours వన్స్. ఓకే, దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు టేక్ వాటర్. అండ్ రెండోది వచ్చేసరికి, సో ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ సంథింగ్ అబౌట్ డీటాక్స్ వాటర్. సో జనరల్ గా చాలా మంది ఈ మధ్య వింటూ ఉంటారు డీటాక్స్ వాటర్ అని చెప్పి. సో బేసిక్ గా డీటాక్స్ వాటర్ అంటే ఏమీ కాదు, మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది, వాతంని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ పేషెంట్స్ వేర్ చాలా మందికి కీళ్ళ నొప్పులకి నేను ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా కొంచెం అదొక 70% రిజల్ట్ ఇస్తే ఇంకొక 20% రిజల్ట్ ఈ డీటాక్స్ వాటర్ వల్ల వచ్చింది. సో ఈ డీటాక్స్ వాటర్ వల్ల ఏంటంటే బేసిక్ గా దిస్ ఇస్ నథింగ్ ఆఫ్ బిగ్ ప్రాసెస్. మనం నైట్ పూట ఒక పెద్ద జార్లో కానీ ఒక పెద్ద గిన్నెలో కానీ మనం కొంచెం కీరా, తర్వాత నిమ్మకాయ చెక్కలు, కీరా ముక్కలు ఒక 2-3, తర్వాత నిమ్మకాయ చెక్కల్లోని ఒక చిన్న చిన్న స్లైసెస్ ఒక 2, కొత్తిమీర, పుదీనా, సబ్జా, ఇవన్నీ వేసేసుకొని మనం వాటర్ పెట్టుకున్నాం అనుకోండి. ఆ నైట్ అంతా ఉంచేసి ద నెక్స్ట్ డే మార్నింగ్ యూ కెన్ జస్ట్ హ్యావ్ టు స్ట్రెయిన్ ఇట్ and then you have to drink that water for the whole day. సో ఈ వాటర్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ద మెయిన్ బెనిఫిట్ వచ్చేసరికి వాతం తగ్గుతుంది మన బాడీలో. సో ఇన్ఫ్లమేషన్ అన్నది తగ్గుతుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గింది అంటే మన నొప్పులు తగ్గుతాయి. అండ్ తర్వాత మన కాళ్ళు పొంగుతూ ఉంటాయి కదా, మనం ఎప్పుడైనా దూరం ప్రయాణం, ఎస్పెషలీ లేడీస్ కి దూరం ప్రయాణం చేసి వచ్చేసరికి కాళ్ళు పొంగిపోతూ ఉంటాయి కదా, వాళ్ళకి ఏంటంటే ఈ వాటర్ అనేది బాగా పనిచేస్తుంది. అంటే డీటాక్స్ చేస్తా, అంటే లోపల ఉన్న అన్వాంటెడ్ వేస్ట్ అంతా కూడా బయటకు పంపిస్తూ ఉంటది అనమాట. సో దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ డీటాక్స్ వాటర్ అన్నది. ఓకే మ్యామ్, బోర్ కొడుతుందా అందరికి? లేదు, కరెక్ట్ గా ఉందమ్మా. మీరు అడగండి, ఆడియన్స్ అడగండి. No, that's fine. Is it like నాకు ఇప్పటి వరకు యాక్చువల్లీ మీటింగ్స్ లో ఎలా జరిగాయి నాకు తెలీదు, బట్ ఐఎమ్ జస్ట్ షేరింగ్ వాట్ అండ్ ఆల్ నాలెడ్జ్ ఐ హావ్ రైట్ నౌ. చాలా బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో లెట్స్ కంటిన్యూ. ఇదే కాకుండా మనం ఇంకొకటి ఏంటంటే హెర్బల్ టీస్ అన్నది మనం డైలీ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో ఈ మధ్య మీరు ఎక్కడైనా షాప్స్ లోకి లేకపోతే కాఫీ షాప్స్, రెస్టారెంట్స్ లోకి వెళ్తే కింద కాఫీ టీ దగ్గర హెర్బల్ టీస్ అని చెప్పి రాసి ఉంటాయి. సో హెర్బల్ టీస్ అంటే పెద్ద మీరు ఇంట్లోని అంత మనం అంత ఫ్యాన్సీగా ఏం అక్కర్లేదు మనకి.
సో జనరల్ గా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ హెర్బల్ టీస్ అన్నవి ఎప్పుడు కూడా ఏంటంటే ఎప్పుడు మనకి ఎక్కువ బెనిఫిట్ వస్తుంది బేసిక్ గా ఓన్లీ ఇన్ ద ఎంటీ స్టమక్, ఈవినింగ్ టైంలో అండ్ నైట్ బిఫోర్ స్లీప్. ఈ టైమ్స్ లో హెర్బల్ టీస్ అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి మనకి. సో ఎంటీ స్టమక్ మీద అండ్ తర్వాత ఈవినింగ్ టైంలో ద ఓన్లీ రీజన్ వై వి గివ్ ఇస్, సో చాలా మంది టీ అండ్ కాఫీ ఎడిక్ట్స్ ఉంటారు. సో ఇక్కడ కూడా ఉండే ఉంటారు టీ కాఫీ ఎడిక్ట్స్ వాళ్ళు. సో నేను పెద్ద కాఫీ ఎడిక్ట్ బేసిక్ గా. సో ఇలాంటి ఎడిక్షన్ పోగొట్టడానికి ఈవినింగ్స్ టైంలో మనం ఇస్తాం అన్నమాట. అండ్ నైట్ టైం మార్నింగ్ టైం ఏంటంటే కంప్లీట్ గా మనకి హెల్త్ బెనిఫిట్స్ గురించే మనం ఇస్తాం. సో జనరల్ గా మీకు ఇందాక ఒక టాబ్లెట్ ఎగ్జాంపుల్ చెప్పాను చూడండి, సేమ్ అలాగే చాలా మంది వినే ఉంటారు జీరా వాటర్ తీసుకోవడం చాలా మంచిది. ఎప్పుడు తీసుకోవాలి? ఫుడ్, బిఫోర్ ఫుడ్, సో ఉదయం బేసిక్ గా లేవగానే. జీరా, సారీ మా, ఉదయం లేవగానేనమ్మా. లేదు. సో జీరా వాటర్ ఏంటంటే జనరల్ గా డైజెషన్ ఇష్యూస్ కి ఎక్కువగా ఇస్తాం. ఎక్కువగా డైజెషన్ ఇష్యూస్, ఎసిడిటీ కానీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ ఇలాంటివి ఏమున్నా ఇస్తాం మనం. సో ఆఫ్టర్ ఫుడ్ ఇస్ వెరీ గుడ్ జీరా వాటర్ అని. అండ్ కాన్స్టిపేషన్, బేసిక్ గా కాన్స్టిపేషన్ అంటే బబుల్స్ ని కంప్లీట్ చేయడం కష్టం అయ్యే వాళ్ళకి నైట్ పూట. సో కాన్స్టిపేషన్ ఇష్యూస్ కి నైట్ పూట, అండ్ ఎసిడిటీ కానీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఆఫ్టర్ ఫుడ్ అన్నది. సో ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, మీకు ఎప్పుడైనా బాగా కడుపు పట్టేసి ఉంటే జీరా వాటర్ తాగండి, మీకు వెంటనే క్లియర్ అయిపోతుంది. ఒక ప్యాన్ టాప్ లాగా పనిచేస్తుంది మీకు జీరా వాటర్ అన్నది. సో జనరల్ గా మనకి ఇంట్లో ఉన్న మన వస్తువులే మనకి బయట ఉన్న మెడిసిన్ తోని ఆల్మోస్ట్ ఈక్వల్ గా పనిచేస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు హెర్బల్ టీస్ అంటే జీరా వాటర్ అవుతుంది, కొరియాండర్ వాటర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్, సో ఈ మధ్య కాలంలో మీరు ఎవరైనా వినుంటారో లేదో నాకు తెలియదు కానీ దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఫ్యాన్సీగా మనకి బయట అవుతుంది ఏంటంటే బ్లూ టీ. బ్లూ టీ. వాట్ ఈస్, డూ యూ ఎనీవన్ నో వాట్ ఈస్ బ్లూ టీ? శంఖం పువ్వులతో చేసేదమ్మా. ఎగ్జాక్ట్లీ. సో శంఖం Thank you. పువ్వుల్ని బేసిక్ గా ఎండబెట్టేసి వాటిని కొంచెం మనం నీళ్ళలో కలుపుకొని టీ లాగా తాగుతాం అన్నమాట. సో ఇది యాక్చువల్లీ మనకి ఆన్లైన్ లో మీరు ఎప్పుడైనా చూసుకుంటే దిస్ ఇస్ వెరీ కాస్ట్లీ. బ్లూ టీ అనేది సమ్ 400 సమ్ 300 200 అలా చూపిస్తూ ఉంటది. ఎస్, బ్లూ పీ టీ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది జనరల్ గా మన ఇండియన్స్ బేసిక్ గా మన అందరి ఇంట్లోని మన ఉండే చెట్టు ఇది, బేసిక్ గా శంఖం పువ్వుల చెట్టు. దాని నుంచి మనకి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ వస్తాయని ఇప్పటికొచ్చి ఇప్పుడు ఫేమస్ అవుతుంది, ఇప్పుడు ట్రెండ్ అవుతుంది బేసిక్ గా ఇది. బట్ బ్లూ టీ లాగే మనం మందారంతో కూడా మనం టీ పెట్టుకొని తాగొచ్చు. ఇవన్నీ ఏంటి అంటే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ కింద హెల్ప్ చేస్తుంది అనమాట. మన బాడీకి యాంటీ ఆక్సిడెంట్స్ కింద హెల్ప్ చేస్తుంది ఇది. ఈ బ్లూ టీ కానీ హైబిస్కస్ టీ కానీ, తర్వాత ఇక్కడ కాదు కానీ వేరే దేశాల్లోని ఎస్పెషలీ చైనా, జపాన్ ఆర్ కొరియా, వాళ్ళు మల్లె పువ్వులతో కూడా వాళ్ళు పెట్టుకొని తాగుతారు జనరల్ గా. సో మనకి ఇక్కడ ఏంటంటే వీ కెన్ మోస్ట్లీ సజెస్ట్ హైబిస్కస్ టీ కానీ బ్లూ టీ కానీ ఇలాంటివి మనం తీసుకోవచ్చు. అండ్ తర్వాత కొరియాండర్ వాటర్ అంటే బేసిక్ గా ధనియాల నీళ్ళు. ఇది థైరాయిడ్ కి చాలా 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 బాగా పనిచేస్తుంది. సో దిస్ ఇస్ లైక్ ఎందుకు అంటే ఇప్పుడున్న కాలంలో ఎవ్రీ వన్ ఆర్ గెటింగ్ థైరాయిడ్. సో మెడిసిన్ నేను గ్యారంటీ ఒకటి చెప్పగలను ఏంటంటే థైరాయిడ్ కి మెడిసిన్ లేకుండా ఈ ధనియాల వాటర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. సో అగైన్ ఫ్లాక్స్ సీడ్ వాటర్ అని ఇలాంటివన్నీ ఏంటంటే జనరల్ గా మెంతు వాటర్ అని మనకు కామన్ గా తెలిసేది ఏంటంటే మెంతుల నీళ్ళు. మెంతి వాటర్ మనకు డయాబెటీస్ కి బాగా హెల్ప్ చేస్తుందని. సో మెంతి వాటర్ ప్రాసెస్ ఏంటి, నైట్ మనం నానబెట్టుకుంటాము, పొద్దున్న తాగేస్తాం, రైట్? ఇప్పుడు కమింగ్ టు ద అదర్ థింగ్, కొరియాండర్ వాటర్ ఎగ్జాంపుల్. సో కొరియాండర్ వాటర్ కన్సెప్షన్ ఎలా ఉండాలి, నేను ఊరికే చెప్పేసాను ఇందాక కొరియాండర్ వాటర్ తీసుకోవాలని. సో మీ అవగాహన ఏంటంటే నైట్ నానబెట్టుకుంటాం, పొద్దున్న తాగేస్తాం. సో అది సరిపోదు, బాయిల్ చేసుకొని తాగాలి.
అప్పుడే దాంట్లో ఉన్న ఎక్స్ట్రా ప్రాపర్టీస్ అన్నవి మన దాంట్లోకి వస్తాయి. సో ఇన్ ద సేమ్ వే ఫ్లాక్స్ సీడ్స్ అని చెప్పేసి ఉంటాయి. సో అవిసె గింజలు మనం అందరూ ర్యాండమ్ గా మనం తీసుకుంటూ ఉంటాము. కాకపోతే కొన్ని హెల్త్ కండిషన్స్ ఫ్లాక్స్ సీడ్స్ అన్నది పౌడర్ చేసుకొని ఆ వాటర్ మనం తాగితేనే అది మన బాడీలోకి అబ్జర్వ్ అవుతుంది. సో డైజెషన్ లోకి వెళ్ళిపోవడం వేరు, మన బాడీకి పనిచేయడం వేరు. సో దర్ ఆర్ 2 డిఫరెన్సెస్ అన్నమాట. బేసిక్ గా దీస్ టూ ఆర్ అంటే మనకి ఏంటంటే మనం తీసుకుంటాం హెల్దీగా ఉంటది అని, కాకపోతే అది మన బాడీకి పనిచేస్తుందా లేదా అన్నది మనకు తెలియదు. మన బాడీకి కొన్ని పని చేయాలి అంటే దానికి ఉన్న కొన్ని చేంజెస్ మనం చేసుకుంటూ ఉండాలి. సో జనరల్ గా ఫ్లాక్స్ సీడ్స్ వాటర్ ఏంటంటే అది మనకు కరెక్ట్ గా మన బాడీకి పనిచేయాలి అంటే ఫ్లాక్స్ సీడ్స్ అన్నవి వేపేసి గ్రైండ్ చేసేసి దాన్ని మనం వాటర్ లో బాయిల్ చేసుకొని తాగాలి. దిస్ ఇస్ హౌ ఫ్లాక్స్ సీడ్స్ వాటర్ హ్యావ్ టు బి కన్స్యూమ్. సో టీ అండ్ కాఫీ బేసిక్ గా ఇందాక చెప్పినట్టు, సో there is a saying, basically there is a book, actually there is a book that milk is very dangerous for our body. సో ఒక బుక్ ఉంటుంది, నేను నా ఫస్ట్ ఇయర్ లో చదివాను. సో 50 reasons why milk is not good for health. అండ్ నేను ఇప్పుడు మోస్ట్ ఆఫ్ మై 70 to 80% ఆఫ్ ద పేషెంట్స్ కి నేను మిల్క్ అన్నది ఆపించేసాను అనమాట. సో మేజర్లీ మన స్కిన్ ఇష్యూస్ కి మిల్క్ అన్నది ఇట్ ఈస్ ద మెయిన్ రీజన్. సో లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. నన్నే తీసుకుంటే నేను ఒకనొక టైంలో ఐ హ్యావ్ అ స్కిన్ ఇష్యూ, ఐ గాట్ అ ర్యాష్ అనమాట. ఐ స్టాప్ హ్యావింగ్ మిల్క్ ఫర్ సమ్ 2 months. నాకు మొత్తం ఆగిపోయింది. నేను బయట ఫుడ్ తింటున్నాను, జంక్ తింటున్నాను, నేను వాటర్ అన్ని బాగా తీసుకుంటున్నాను, నేను ట్రీట్మెంట్ అంతా బాగా చేస్తున్నాను, నాకు ఎన్ని చేసినా నాకు తగ్గట్లేదు. నేను కాకపోతే నేను డైలీ లైఫ్ స్టైల్ నాది కొంచెం నాది జంక్ తింటున్నా ఏం చేస్తున్నా కూడాను ఒక్క మిల్క్ ఒక్కటే నేను ఆపేసరికి నా ర్యాష్ అంతా కూడా పోయింది. సో బేసిక్ గా మిల్క్ ఏంటంటే చాలా మందికి ఇట్ ఈస్ వెరీ ఎలర్జిక్ అన్నమాట. మనకు పుట్టుకతో ఉండవు, కొన్ని ర్యాషెస్ కానీ కొన్ని ఇష్యూస్ వచ్చేసరికి దోస్ విల్ బి ఎలర్జిక్ టు అస్. అండ్ మిల్క్ విల్ బి మోస్ట్లీ milk will be allergic to lot of skin issues. So milk అన్నది కారణం అవుతుంది బేసిక్ గా. దట్ ఈస్ మై పాయింట్. యా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడున్న మీ టైంలోని లైక్ మీరైనా మేమైనా ఎవరైనా కూడాను ట్రై నాట్ టు హ్యావ్ మిల్క్ అండ్ కాఫీ అండ్ టీ. సో మిల్క్ కానీ టీ కానీ కాఫీ కానీ తీసుకోకండి. పెరుగు మజ్జిగ అవన్నీ తీసుకోవచ్చు కానీ కాఫీ టీ లాంటివి తగ్గించేయండి. సో దీనివల్ల ఏమవుతూ ఉంటుందంటే ఇంకొకటి డైజెషన్ ఇష్యూస్ అనేవి వచ్చేస్తాయి. సో మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఏమవుతుందంటే మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది పూర్ అవుతూ ఉంటుంది. సో పూర్ అవుతూ ఉన్నప్పుడు మన మిల్క్ ఏం చేస్తుంది అంటే మిల్క్ కానీ టీ కానీ ఏం చేస్తూ ఉంటుంది అంటే ఆ డైజెస్టివ్ లైనింగ్ ని కొంచెం తగ్గించేస్తూ ఉంటుంది. దెన్ విల్ బి ప్రోన్ టు గ్యాస్ట్రైటిస్ అండ్ ఎవ్రీథింగ్. సో అందుకని వీ హ్యావ్ టు రెడ్యూస్ హ్యావింగ్ మిల్క్. సో దాని బదులు వీఆర్ గివింగ్ హెర్బల్ టీస్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కమింగ్ టు బ్రేక్ఫాస్ట్ టైం. సో బ్రేక్ఫాస్ట్ టైం ఆల్వేస్ ట్రై టు టేక్ ఇన్ అ హెల్దీ వే. సో మనకి ఇడ్లీలు దోశలు ఇవన్నీ ఖచ్చితంగా మనకు ఉండేవే. కాకపోతే ఇడ్లీ దోసాస్లోని ట్రై టు యాడ్ ఆన్ ఫ్యూ కైండ్ ఆఫ్ స్టఫ్స్. అంటే ఇడ్లీ చేస్తున్నప్పుడు కొంచెం క్యారెట్ ఇడ్లీ, బీట్రూట్ ఇడ్లీ ఇలాంటివి చేసుకుంటూ, దోసాస్ చేసుకుంటూ కొంచెం వెజిటేబుల్స్ అన్ని వేసుకుంటూ. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఫ్రూట్ ఇంటేక్ అనేది చాలా ఉండాలి. సో లెట్ మీ ఆస్క్ యూ సంథింగ్. సో ఫ్రూట్స్ అన్నవి మనం ఫుడ్ బిఫోర్ తీసుకోవాలా, ఫుడ్ తో పాటు తీసుకోవాలా, ఫుడ్ తర్వాత తీసుకోవాలా? యూ కెన్ అన్మ్యూట్ అండ్ ఆన్సర్. ఎవరైనా ఆన్సర్ చేసేవాళ్ళు అన్మ్యూట్ చేసుకొని ఆన్సర్ చేయండి అమ్మా. బిఫోర్ ఫుడ్, యా. ఎస్, యాక్చువల్లీ ఫ్రూట్ అన్నది ఏంటంటే వీ హ్యావ్ టు హ్యావ్ ఇట్ బిఫోర్ ఫుడ్ అన్నమాట. It's not like we should not have it with food and we should never have it like a dessert. సో జనరల్ గా అందరూ పెళ్ళిళ్ళకి ఎక్కడికైనా వెళ్తే మొత్తం తిండి అంతా తినేసిన తర్వాత మనం భోజనం అంతా చేసిన తర్వాత మనం ఫ్రూట్ సలాడ్కి వెళ్తాము. సో యాక్చువల్లీ దట్ ఈస్ నాట్ గుడ్. ఎప్పుడు కూడా ఫ్రూట్స్ అనేవి మనం డెజర్ట్ లా తీసుకోకూడదు. ఫ్రూట్స్ అన్న ఫస్ట్ తీసుకోవాలి, తర్వాత ఫుడ్ అన్నది తీసుకోవాలి. ఓకే, దట్ ఈస్ వన్ మోర్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ నెక్స్ట్ లంచ్ టైం వచ్చేసరికి హౌ డూ యూ హ్యావ్ టు హ్యావ్ ఇట్.
సో ఎప్పుడు కూడా మన పాత కాలం నుంచి ఇప్పటి వరకు వస్తున్నదే ఏంటి అంటే అన్నం తక్కువ తిన్నాం, కూరగాయలు ఎక్కువ తిన్నాం. అప్పట్లో మన కాలంలో కూడా ఏంటి, అప్పట్లో మన పాత కాలంలో కూడా అన్నం తక్కువే తినేవాళ్ళు, కూరలు అన్నవి ఎక్కువ తినేవాళ్ళు. సో ఎప్పుడు కూడా మన అన్నం క్వాంటిటీ లైక్ అన్నం కూర అనేది 1:2 రేషియోలో ఉండాలి. కూర డబల్ కు ఉండాలి. అండ్ దాని వల్ల ఏంటి ఉపయోగం, మనకి ఫైబర్ రిచ్ ఫుడ్ అన్నది ఎక్కువ వెళ్తాది, పీచు పదార్థాలు ఎక్కువ వెళ్తాయి. అలా వెళ్ళడం వల్ల ఏమవుతుంది, డైజెషన్ ఇష్యూస్ లేకపోతే ఇంటెస్టైన్ లో ఉన్న ఇష్యూస్, ఈ కాన్స్టిపేషన్ అలాంటివన్నీ తగ్గిపోతాయి అన్నమాట. సో మనం తీసుకునే విధానం అలా తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ మజ్జిగ గాని పెరుగు గాని, దీస్ ఆర్ లైక్ వెరీ మ్యాండేటరీ స్టఫ్ అన్నమాట. సో మజ్జిగలో పెరుగులో ఏంటంటే మనకి గుడ్ బ్యాక్టీరియా అన్నది ఉంటుంది. సో ఆ బ్యాక్టీరియా ఏంటి, మనకి ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ అని చెప్పి ఈ మధ్య వింటూ ఉంటున్నాం మనం. సో ఈ ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ అనేవి మనకి కర్డ్ లో జనరల్ గా ఉంటాయి. సో మనం కర్డ్ ని సలాడ్ కింద కానీ, లేకపోతే పెరుగన్నం కానీ, లేకపోతే పెరుగు పంచదార కానీ అలా తీసుకోవడం అనేది కొంచెం అలవాటు చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, అది మన డైజెషన్ ఇష్యూస్ కి బాగా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్నాక్ టైంలోని ఆ బజ్జీలు, పునుగులు, ఉమ్, పకోడీలు ఇలాంటివన్నీ మనకు అలవాటు అవుతూ ఉంటాయి. ఇప్పుడు అందరూ మానేశారు, చాలా మంది ఇప్పుడు మానేశారు. సో దాని బదులు ఆల్టర్నేటివ్ గా మీరు పల్లి ఉండలు, లేకపోతే నువ్వులు ఉండలు, మకానా గానీ, పాప్కార్న్స్ గానీ, లేకపోతే స్ప్రౌట్స్ గానీ, స్ప్రౌట్ చాట్ గానీ ఇలాంటివన్నీ చేసుకొని తినొచ్చు. సో ఇది బేసిక్ గా మీకంటూనే కాదు, బేసిక్ గా మీ పిల్లలకి, ఇప్పుడున్న జనరేషన్ లో పిల్లలందరికీ ఏంటంటే స్నాక్ అంటే వి గివ్ సంథింగ్ లైక్ వెరీ ఫాస్ట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ అన్నమాట. ఏదో కొన్ని ఫ్రై చేసేసి ఇచ్చేయడం, అంటే ఈ రెడీమేడ్ మోమోస్ కానీ, రెడీమేడ్ స్వీట్ కార్న్ సమోసాలు అలాంటివి ఏమైనా మనం ఫ్రై చేసి ఇచ్చేయడం, ఇలాంటివన్నీ చేస్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ట్రై టు గివ్ మకానా, ట్రై టు గివ్ స్ప్రౌట్ చాట్ లాగా ఇలాంటివన్నీ ఇస్తూ ఉన్నాం అనుకోండి, వాళ్ళకి ఫైబర్ ఫుడ్ అంటూ వెళ్తూ ఉంటది, అది కొంచెం మన బాడీకి కూడా పనిచేస్తూ ఉంటది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు డిన్నర్. సో డిన్నర్ ఎప్పుడు ఏంటంటే ఎర్లీ డిన్నర్ చేసుకోవడం అన్నది ఇట్స్ లైక్ వెరీ లైక్ బెస్ట్ థింగ్. ఎప్పుడు కూడా మనం తిండికి మనం పడుకునే దానికి కనీసం 1.5 hours to 2 hours గ్యాప్ ఉండాలి ఎప్పుడు కూడా. సో అలా గ్యాప్ ఉంటేనే మన బాడీ సైకిల్ అనేది కరెక్ట్ గా ఉంటది. జస్ట్ సెకండ్. సో బేసిక్ గా కాల్షియం అండ్ ప్రోటీన్ ఇంటేక్ అంటున్నారా అండి? ఆ డౌట్ అది ఇది డౌట్ ఒకసారి చదవండమ్మా, అందరూ విన్నట్టు. భారతీయుల ఆహార విధానాన్ని దృష్టిలో పెట్టుకుని పాలకు సంబంధించిన పరిశోధన చేయనంత కాలం శాకాహారులకు అవసరమైన కాల్షియం ప్రోటీన్ సమకూర్చపోవచ్చునేమో. పాలకు బదులుగా భారతీయులు శాకాహారులకు మీరు ఏ పోషకాహారాన్ని సో బేసిక్ గా ఎస్. సో సింపుల్ గా చెప్పాలి అంటే కాల్షియం తగ్గిపోతుంది కానీ పాలు వల్ల తగ్గిపోతుంది, కాబట్టి వాట్ ఆర్ ద ఆల్టర్నేటివ్స్ అని అడుగుతున్నారు. పాలకి మనం ఆల్టర్నేటివ్స్ జనరల్ గా ప్రోటీన్ ఏమి ఇవ్వచ్చు అని. సో పాలు తీసుకోకపోతే మటుకు నేను జనరల్ గా మేడం సార్ మేము చెప్తుంది ఏంటంటే, సో పాలు మేము మాన్పించేస్తే పన్నీర్ అలాంటివి కూడా మాన్పిస్తాం. సో బికాస్ పన్నీర్ లో మనకి మాక్సిమం సమ్ 13 ఒక గ్రామ్ ప్రోటీన్ లోని సమ్ 13.5 ఎంతో వస్తుంది. ఇట్స్ హై కైండ్ ఆఫ్ ప్రోటీన్ ఇంటేక్, బట్ కాకపోతే అది ఆపించేస్తాం. సో ఆల్టర్నేటివ్ టు దట్ మనం ఏమి ఇవ్వచ్చు అంటే, ఎస్పెషల్లీ వెజిటేరియన్స్ వచ్చేసరికి మనకు పప్పుల్లో వస్తాయండి, మనకు దాల్స్ లో ప్రోటీన్స్ అనేవి వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి స్ప్రౌట్స్ లో వస్తాయి, మొలకలు, చనాలో వస్తుంది, రాజ్మాలో వస్తుంది, సో ఉలవల్లో వస్తుంది, రాగిలో వస్తుంది. సో ఇన్నిట్లో మనకు ఉన్నాయి ప్రోటీన్ గానీ కాల్షియం గానీ మనకి ఇన్నిట్లో ఉన్నాయి. సో ద బెస్ట్ రిచ్ ఫుడ్ ఫర్ కాల్షియం ఇస్ మునగాకు, రాగి. సో మన బోన్ హీలింగ్ కి కూడా మనం ఎక్కువగా రికమెండ్ చేసేది, నాన్ వెజ్ లో మనకి కీమా అని మటన్ అని అన్నా మునగాకు అన్నది మనకి చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట ఒక బోన్ హీలింగ్ కి. సో ఐ థింక్ ప్రోటీన్ గా కానీ తర్వాత కాల్షియం పరంగా కానీ ఇన్ని లైక్ మునగాకు, రాగి, తర్వాత ఇవన్నీ తీసుకుంటే సరిపోతుంది. చనా, మకానా, పప్పులు, ఉలవలు ఇలాంటివన్నీ తీసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద బెస్ట్ ఫుడ్స్.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లైక్ లెట్ మీ బిఫోర్ లైక్ ఇంకొక 7 minutes తీసుకొని లాస్ట్ 10 minutes అనగా వేగన్ బదులు వెజిటేరియన్ బదులు వేగన్ అవ్వాలి. లైక్ యూ మెంట్ వేగన్ సార్, స్ప్రౌట్స్ ఇవన్నీ వేగన్ లోకి కదా వస్తాయి. లైక్ వేగన్ అవ్వాలా అని. సో అవును ఇవన్నీ కదా మరి వెజిటేరియన్ పాల ప్రోడక్ట్లు ఏవి తీసుకోలేనప్పుడు మీరు సూచించే ప్రోటీన్ ఆల్టర్నేటివ్స్ తీసుకుంటే అది వీగన్ డైట్ కదా, అది చెప్తున్నాను. సో అంతే వెజిటేరియన్ సార్. అనేది సో వెజిటేరియన్ డైట్ న్యాచురోపతి ప్రకారము హానికరం. నో సార్, వెజిటేరియన్ డైట్ అని చెప్పము బేసిక్ గా. అలా అనుకుంటే అంటే అప్పుడు యాజ్ పెరుగు కంపేర్ టు తీసుకుంటాం. వీగన్, యాజ్ కంపేర్ టు వీగన్. నో. సో మరి బేసిక్ ఇంకొకటి, ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ అన్ని ప్రొడక్ట్స్ లేనట్టే కదా ఇప్పుడు. అంటే భారతీయ వెజిటేరియన్ అన్నా నేను అందుకే. సో భారతీయ వెజిటేరియన్ అంటే లైక్ వాట్ యు మీన్ సార్ దాంట్లోని? హలో, భారతీయ వెజిటేరియన్ అంటే ఏంటి సో మీరేం భారతీయ వెజిటేరియన్ అన్నప్పుడు గుడ్డు తీసుకోం కదా, కేవలం పాలు, పెరుగు, ఈ కాలంలో పన్నీర్. ఇప్పుడు నా బోటి వాడు నేను ప్రోటీన్ మీద పడుంటాను ఎక్కువగా, ప్రోటీన్ ఎటువంటి సోర్సెస్ ఉన్నాయా అని చెప్పి పన్నీర్ తీసుకోవడం, లేకపోతే ఈ మధ్యకాలం సోయా మిల్క్ తాగుతున్నాను. బట్ ఏది తీసుకున్నా సరే, దేనికైనా సరే దాని అడ్వర్స్ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు సోయా తీసుకున్నా సరే అది ఫైటోటిక్ ఈస్ట్రోజన్స్ కదా, అది ప్లాంట్ బేస్డ్ ఈస్ట్రోజన్ లెవెల్స్ ట్రూ ఎక్కువ. ట్రూ ట్రూ ట్రూ. సో అందుకు బ్యాలెన్స్డ్ గా మనకి ప్రాబ్లం ఏంటంటే, వెస్టర్న్ రిసర్చ్ కొంతవరకు వీగన్ ఇండస్ట్రీ ప్రమోటెడ్ గా జరుగుతోంది, కొంతవరకు అది దృష్టిలో పెట్టుకోవాలి. అవును సార్. మన ఇండియన్ బేస్డ్ మనకు సంబంధించినటువంటి పరిశోధనలు మనం చేసుకోకపోతే మనం అటు కాక ఇటు కాక తయారవుతాం. అది నిజమే యాక్చువల్లీ. యా, దట్ అందుకు ఇస్ మన రిసర్చ్ మనం చేసుకోవాలి. ఇప్పుడు మీరు అవును. అన్నది చాలా ముఖ్యమైన పాయింట్. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ నేను కూడాను పాలు తాగడం బదులు సోయా తాగాను అనుకోండి, నేను వెయిట్ ఖచ్చితంగా అది తగ్గుతుంది. ఎందుకంటే మనం ఫర్ ఇన్స్టెన్స్ ఫుల్ ఫ్యాట్ పాలు, సెమీ స్కిమ్డ్, లో స్కిమ్డ్ అని రకరకాలు దొరుకుతున్నాయి కాబట్టి. సో ఖచ్చితంగా నేను ఒప్పుకుంటాను మీరు చెప్పిన కొన్ని అంశాలు అయితే ఖచ్చితంగా. కానీ మనకు ఆల్టర్నేటివ్స్ లేనప్పుడు ఏంటంటే, అసలు ఉన్న ప్రోటీన్ సోర్స్ కూడా అసలే మన వాళ్ళకి వైటమిన్ డి డెఫిషియన్సీస్ బాగా ఎక్కువ, ముఖ్యంగా వెజిటేరియన్స్ కి. అండ్ మీట్ ప్రోడక్ట్స్ తినాం కాబట్టి B12 ఫోలేట్ డెఫిషియన్సీస్ కూడా ఎక్కువ. B12 కూడా అందుకు ఏం చేస్తున్నాము, ఈ కాలంలో సప్లిమెంట్స్ తీసుకుంటున్నాం. ట్రూ. రోజు నేను విటమిన్ డి, కాల్షియం మెంగకపోతే నాకు ఆ కాల్షియం విటమిన్ రాదు, అలా అయిపోయింది. అవును అవును. అందుకు ఇప్పుడు న్యాచురోపతి ప్రకారం ఇంకొక ప్రశ్న నేను అడుగుతాను. అదేంటంటే, మరి అంత హానికరం అయినప్పుడు పాలు పూర్వకాలంలో మన శాస్త్రాల్లో పేర్కొనబడిందా ఆ సమస్య? ఎగ్జాక్ట్లీ సార్. అప్పట్లోని మనకి ఇన్ని స్కిన్ ఇష్యూస్ గానీ, ఇన్ని కైండ్ ఆఫ్ ఇమ్యూనిటీ సిస్టమ్ అన్నది మనకి వీక్ గానీ అప్పట్లో మనకు అంత లేదు. అండ్ అప్పట్లో మన పాలు అన్నవి చాలా స్వచ్ఛంగా మనం మటుకు మనమే తీసుకునే వాళ్ళం. చాలా మందికి అక్కడ వాళ్ళ ఇంట్లో పెరట్లోనే వాళ్ళకి ఆవులంటూ ఉండేవి. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మనకు పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలీదు. మనం ఎలా అది ఎంత స్వచ్ఛమైందో కూడా మనకు తెలియదు బేసిక్ గా. సో ఇప్పుడున్న ప్రకారం అయితే మిల్క్ ఈజ్ లైక్ మోస్ట్లీ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ లాట్ ఆఫ్ పీపుల్. అది దాని వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ కన్నా దాని వల్ల మనకు వచ్చే కొంచెం నష్టాలే దీనికన్నా ఇంకా ఎక్కువ ఉన్నాయి మనకి. అందుకే రీసెంట్ టైమ్స్ లోని పాలు కన్నా అంటే కిడ్స్ కి కూడా ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది ఏంటంటే ఈ రాగి తీసుకోవడం గానీ, లేకపోతే రాగి బెల్లం కలిపి తీసుకోవడం గానీ, ఇలాంటివన్నీ కూడా ఇస్తున్నాం మనం. ఇంకా అంటే మిల్క్ మాత్రమేనా లేకపోతే మిల్క్ ప్రోడక్ట్స్ కూడానమ్మా? ఓకే, థ్యాంక్స్. నాకు కొంచెం టైం, నేను బయటికి వెళ్ళాలి మీటింగ్ లో ఉంటాను కానీ. ఓకే రైట్, సరే. ఓకే సార్. మీరు ఇప్పుడు మిల్క్ మాత్రమే అంటున్నారా, మిల్క్ ప్రోడక్ట్ కూడా హానికరం అంటున్నారా? సో బేసిక్ గా మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ వస్తాయండి. యా, బట్ కాకపోతే మనకి దాంట్లోని మనం మ్యాండేటరీగా తీసుకోవాల్సింది కర్డ్ కాబట్టి అది కొంచెం ఫర్మెంట్ అయ్యి రావడం వల్ల ఇట్స్ లైక్ గుడ్ బ్యాక్టీరియా కాబట్టి
ఇట్స్ లైక్ వెరీ పాలు కన్నా మనకి కర్డ్ అన్నది కొంచెం నెసెసిటీ ఎక్కువ మనకి తీసుకోవడానికి. అంటే న్యాచురోపతిలో అది మీరు అడ్వైస్ చేస్తున్నారా అని అడుగుతున్నాను. సో Is it నేను okay? కొన్ని లైక్ న్యాచురోపతిలో వచ్చేసరికి వి డోంట్ రికమెండ్ మిల్క్, బట్ వి రికమెండ్ బటర్ మిల్క్. బటర్ మిల్క్. ఎస్. పనీర్ గురించి ఏంటంటారు న్యాచురోపతిలో? అది సో ఇట్ ఇస్ లైక్ లేదండి, అంటే న్యాచురోపతిలో వచ్చేసరికి అగైన్ అది కొంచెం ఇండివిజువల్ ఒపీనియన్స్ మీదకి వెళ్ళిపోతుంది పన్నీర్ అన్నది. సో ఇండివిజువల్ గా వాళ్ళ బేసిస్ మీద రికమెండ్ చేయడం చేయకపోవడం, కొంచెం మంది బాగా మంచిది కాకపోవడం అనేది చెప్తూ ఉంటారు అనమాట. యా. అండ్ డిన్నర్ గురించి చెప్తున్నారు మీరు, ఎర్లీ డిన్నర్. yes, I was telling about the dinner. So early dinner and light dinner anadi it is the best option for all of us annamata. And enta tinin daniki padukune daniki eppudu kuda it should be of 2 hours difference. So that is how we have to maintain. Ivi kaakunda enti ante, so there are of ee roju vachesariki I just have told you people like oka food annadi mana daily life loni manam ela implement chesukochu, ela healthy ga chesukochu annadi, that is what I have told this time. సో నెక్స్ట్ ఎప్పుడైనా ఆపర్చునిటీ వస్తే మటుకు ఐ విల్ బి టెలింగ్ యూ పీపుల్ ఆ ట్రీట్మెంట్స్ అనేవి మన ఇంట్లోనే ఎలాగా మనకు చిన్న చిన్న కండిషన్స్ కి, చిన్న చిన్న హెల్త్ కండిషన్స్ కి ట్రీట్మెంట్ అన్నది ఎలా ఉపయోగించుకుంటాము అన్నది చెప్తాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పచ్చండి, అడగచ్చు. మిల్క్ ప్రోడక్ట్స్ తాగే అలవాటు లేదమ్మా నాకు. మిల్క్ ప్రోడక్ట్స్ వాడను ఎక్కువ. ఓకే. కానీ సోయా చంక్స్ అట్లాంటివి వాడుతూ ఉంటే అది మంచిది కాదు అంటున్నారు. మరి అప్పుడు ఏం చేయాలి? సో సోయా చంక్స్ కన్నా సోయా మిల్క్ యాక్చువల్లీ సోయా మిల్క్ అన్నది మనకి కొంచెం థైరాయిడ్ కి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటది అనమాట. సో ఇస్ ఇట్ లైక్ మిల్క్ మ్యాండేటరీగా తీసుకునే వాళ్ళకి అని అంటున్నారా మీరు? నాకు మిల్క్ తీసుకునే అలవాటు లేదు, కానీ సోయా చంక్స్ తినడం వల్ల దాని వల్ల కూడా థైరాయిడ్ ఎఫెక్ట్ అవుతుంది అని అన్నారు. అందుకని అడుగుతున్నాను, తినవచ్చా తినకూడదా? సోయా చంక్స్ కన్నా సోయా మిల్క్ కానీ లేకపోతే తెల్ల జినుగులు అని అంటూ ఉంటారు, అవి తీసుకోకూడదు. సో సోయా చంక్స్ అనేవి వెరీ లెస్ క్వాంటిటీలో ఎప్పుడైనా కూడా తీసుకోవచ్చు. ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ ఎలా అంటే రోజు తీసుకుంటే అది మన థైరాయిడ్ కి ఎఫెక్ట్ చేస్తుంది. రోజు ఒక కైండ్ ఆఫ్ క్వాంటిటీ మనం తీసుకుంటూ ఉన్నాం అనుకోండి, అది అప్పుడు మన హెల్త్ కి ఎఫెక్ట్ చేస్తుంది. అప్పుడప్పుడు అంటే నెలకి 2 సార్లు లేకపోతే నెలకి ఒకసారి లేకపోతే అలా తీసుకుంటుంటే అది ఎప్పుడు మన హెల్త్ కి ఎఫెక్ట్ చేయదు. ఇప్పుడు ఈ పాలు తాగే విషయం అమ్మా, మళ్ళీ పాలు తాగే విషయానికి వస్తే చిన్నప్పటి నుంచి పాలు తాగేవాళ్ళం. చిన్నప్పటి నుంచి పాలు తాగి అలాగ అలవాటయ్యి తర్వాత కాఫీ 2 సార్లు తాగినప్పుడు ఒక ½ గ్లాస్ పాలు. ఏంటంటారంటే ఎవరు పాలు కంప్లీట్ గా వదిలేస్తారో వాళ్ళు మళ్ళీ ఓల్డ్ ఏజ్ లో పాలు మంచిది అని తాగడం తప్పంటారు. నాకు తెలిసినంత వరకు రెనిన్ అనే ఎంజైమ్ ఉంటది పాలలో. ఆ రెనిన్ పాలల్లో కాదు, మనుషుల్లో. అది మనం చిన్నప్పుడు పాలు తాగి తర్వాత మానేసినప్పుడు ఆ రెనిన్ అనే ఎంజైమ్ బాడీ విల్ తక్కువ ప్రొడక్షన్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఓల్డ్ ఏజ్ లో బోన్స్ కి మంచిది, కాల్షియం కి మంచిది అని తాగమంటే అప్పుడు ఆ రెనిన్ ప్రొడ్యూస్ అవ్వదు కనుక అది డైజెస్టివ్ ప్రాబ్లం అవుతుంది. ఇది కరెక్టేనా? యా, ట్రూ మ్యామ్. ఎందుకు అంటే మన ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతూ ఉంటది అంటే, సో మన బాడీలో మీరు అన్నట్టు ఆ ఎంజైమ్ అన్నది తగ్గిపోతూ ఉంటది. సో మనం పాలు తీసుకున్నా కూడా ఆ బెనిఫిషియరీ ఎఫెక్ట్ అన్నది మనకి రాదన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇట్స్ లైక్ కంప్లీట్లీ అ మిత్ అన్నమాట. మనకి పెద్దయ్యాక కూడా మనం పాలు తాగుతూ ఉంటే కాల్షియం లెవెల్స్ అన్నవి పెరుగుతూ ఉంటాయి అని అన్నది ఇట్స్ కంప్లీట్లీ అ మిత్ బేసిక్ గా. అంటే కాల్షియం అబ్జార్బ్ అవ్వదా? అవ్వదు. అలాగా? అవ్వదు. సో దట్ ఈస్ ద రీజన్ వై పీపుల్ ఆర్ గోయింగ్ విత్ ఇందాక సార్ అన్నట్టు సప్లిమెంట్స్ అవి ఇచ్చేస్తూ ఉండడం అదే జరుగుతుంది. కాకపోతే మనం అంటే మా ప్రకారంగా ఏంటంటే మేము సప్లిమెంట్స్ అన్నవి అంత త్వరగా మేము రికమెండ్ చెయ్యం కాబట్టి మేము ఈ మునగాకు తినమని చెప్పడం, లేకపోతే రాగి తీసుకోమని చెప్పడం, ఇలాంటివన్నీ తీసుకోమని చెప్తూ ఉంటాం అన్నమాట. ఈ ఫ్లాక్ సీడ్స్ గానీ, తర్వాత వచ్చేసరికి చియా సీడ్స్. సో చాలా కాస్ట్లీ కదమ్మా. సారీ, చాలా కాస్ట్లీ కదా. మునగాకు కాస్ట్లీ కాదేమో, రాగి కాస్ట్లీ కాదేమో,
మునగాకు కాదు, మునగాకు లక్కీగా మన ఫ్లాక్ సీడ్స్ భారతదేశంలో కాస్ట్ ఎక్కువ, సబ్జాలు కాస్ట్లీ ఎక్కువ కాదనుకుంటాను. సో సబ్జాల్లోని మనకి చియా సీడ్స్ లోని రెండిట్లోని కూడా ఆల్మోస్ట్ ప్రోటీన్ గానీ ఫైబర్ గానీ ఆల్మోస్ట్ ఈక్వల్ గా వస్తుంది మనకి. అయితే ఎవరో రాశారు చాట్ లో, మన దేశీ కౌ మిల్క్ రోజుల్లో రోజు తాగే వారివి, అంటే మన ఇంట్లో ఒక ఆవు ఉంటే తాగొచ్చా అయితే పాలు? మన జనార్దన్ గారే రాశారు. సో బేసిక్ గా ఇంతకు ముందు మా ఫాదర్ యాక్చువల్లీ పెట్టిన దాన్ని ఏంటంటే, ఇంతకు ముందు మాకు ఆవు ఉండేది. సో వీ యూస్ టు టేక్ మిల్క్ ఫ్రమ్ దట్. ఆవు తీసుకుంటున్నారు. సో ఇప్పుడు నేను చెప్తున్నట్టు ఏంటంటే, ఒక ఏజ్ వరకు కూడా మన దేశీయ ఆవు పాలైనా కూడా మనం తీసుకోవచ్చు. ఒక ఏజ్ తర్వాత మనకు అవసరం ఉండదు. ఇట్స్ కంప్లీట్లీ లైక్ మనకి ఏంటంటే మన అవసరం కన్నా మనకి ఏమవుతుందంటే టీ కాఫీ అన్న మైండ్ సెట్ తో మనం వెళ్ళిపోవడం వల్ల ఇట్ కంప్లీట్లీ బికేమ్ లైక్ మ్యాండేటరీ థింగ్ ఫర్ అస్ అన్నమాట. అది ఇప్పటి కాలంలో పాలు మనం అవసరం అని చెప్పినా కూడా తీసుకునే వాళ్ళు ఎక్కువగా ఏంటంటే పాలు కన్నా టీ కాఫీలు ఎక్కువ తీసుకునే రేషియో అనేది చాలా ఎక్కువ యాక్చువల్లీ ఇప్పటి కాలంలోని. ఇంకెవరైనా అడుగుతారా సంశయాలు? అయితే నాకు అర్థమైంది ఏంటంటే హారిక, ఈవేళ మీరు మాకు డైలీ లైఫ్ లో న్యాచురల్ గా ఎలాగ మనం న్యాచురల్ ఫుడ్స్ ఎలా ఇంక్లూడ్ చేయాలి, ఆ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీళ్లు ఉన్నాయనుకోండి అది ఎలా తాగాలి, అలాగే మనకి ఎండలో నించున్నాం అనుకోండి దానికి ఒక పద్ధతి ఉంది, అది చాలా ప్రాక్టికల్ గా మనం ఎలా చేయగలమో అది బాగా చెప్పారు. అలాగే బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ ప్రతిదీ కూడా ఎలాగ మనం ఏవేవి వాడచ్చు, అలాగే ఏ టైంలో వాడాలి అని చక్కగా చెప్పారు హెల్తీ లైఫ్ కోసం. నాకు ఇంకా న్యాచురోపతి గురించి ఎక్కువ తెలియలేదు. సారీ టు సే, నాకు న్యాచురోపతి గురించి తెలియాలి. ఇవాళ మీరు మాకు ఇవాళ వెబినార్ లో మనం ఎలాగ యూజ్ చేయడం, ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ చెప్పారు మాకు. ఐఎమ్ షూర్ ద ఆడియన్స్ ఆల్సో. మాకు ఇంట్రెస్ట్ ఏంటంటే న్యాచురోపతిలో మీరు ఎలాగ వాడుతారు ఇవన్నీ. అది మనం ఇంకొక సెషన్ నెక్స్ట్ గురువారం పెట్టుకున్నామంటే న్యాచురోపతిలో ఎలా వాడుతారు. మడ్ బాత్ అంటే నాకు తెలియదు ఏంటో, ఆ మడ్ బాత్ ఎలా ఇస్తారు, అలాగే నీళ్ళు ఎలాగ యూస్ చేస్తారు, అలాగే అదే మనం అన్నాం కదా భూమి, ఆపో, నలో, వాయు, ఖమ్, ఇవి 5 ఎలిమెంట్స్ న్యాచురోపతిలో ఎలా వాడతారు, ఏ ట్రీట్మెంట్లు మీరు ఎలా చేస్తారు. ఇప్పుడు PCOS ట్రీట్మెంట్ చేశానన్నారు మీరు, కొన్ని కేస్ స్టడీస్ తో మాకు చెప్తే మాకు. యాక్చువల్లీ దట్ ఈస్ వాట్ నేను ఇంకొక నాది మిగతా ఉన్న 2 పేజీలు యాక్చువల్లీ అదే స్టాప్ అన్నమాట. సో టైం నేను అది చెప్పలేకపోయాను. నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా అది కవర్ చేస్తాను. తప్పకుండా. మనం అది ప్రాబ్లం ఏంటంటే న్యాచురోపతి అంటే ఏంటి అంటే, ఇప్పుడు భూమి అంటే మట్టి ఎలా వాడతారు, ఏ డిసీజెస్ కి ఎలా వాడతారు, అలాగే నీళ్లు ఎలా వాడతారు, ఈ హైడ్రోథెరపీ అంటారు కదా, ఏ డిసీజెస్ కి ఎలా వాడతారు, కొంచెం కూడా మాకు డీటెయిల్డ్ గా చెప్తే మాకు అది బాగా అర్థం అవుతుంది. మీరు చాలా బాగుంది ఇది. ముందు మాకు ప్రాక్టికల్ గా ఎలాగ మనం ఈ ఏజ్ వాళ్ళకి ప్రాక్టికల్ గా ఎలాగ మనం నేచర్ క్యూర్ వాడచ్చు అని చెప్పారు. తర్వాత నేచర్ క్యూర్ లో ఏవో జ్యూస్లు ఇస్తారంటారు, అవన్నీ మాకు విన్నదే, ఎందుకంటే నేచురోపతి చేయలేదు, విన్నదే. ఇప్పుడు నాకు అలాగా మీరు కొంచెం థియరిటికల్ గా, ఇప్పుడు వేళ మీరు ప్రాక్టికల్ గా మాకు ఎలాగ అది వాడతారో అని చెప్పారు. కొంచెం థియరిటికల్ గా మీ థియరీలో ఈ మడ్ థెరపీ వల్ల ఏంటవుతుంది, వాట్ ఈస్ ద రియాక్షన్ బిట్వీన్ ద మడ్ అండ్ ద స్కిన్ ఉండొచ్చు కదా, స్కిన్ అది. తర్వాత హైడ్రోథెరపీ అంటే వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆన్ ద కిడ్నీ, అలాగా కొంచెం థియరిటికల్ గా మాకు, ఇఫ్ పాసిబుల్, ఇఫ్ యు ఆర్ ఫ్రీ నెక్స్ట్. ఎగ్జాక్ట్లీ ద నెక్స్ట్ క్లాస్ ఇస్ అబౌట్ దాట్ ఓన్లీ. నెక్స్ట్ సెషన్ వచ్చేసరికి ఏంటంటే
ఐఎమ్ కవరింగ్ లైక్ మనకి జనరల్ గా ఉన్న కండిషన్స్ అంటే మన కీళ్ళ నొప్పులు గానీ లేకపోతే మెడ నొప్పులు గానీ నడుము నొప్పులు గానీ ఇలాంటి వాటికి మనం జనరల్ గా మనం ఇంట్లో ఏం చేసుకోవచ్చు మనం సింపుల్ ఇంట్లో ఉన్న కాంప్లికేటెడ్. ఎస్ జ్వరం వస్తే మనం న్యాచురోపతిగా ఏం ఎగ్జాక్ట్లీ మందులు సో అలాగే పారాసెటమాల్ ఇవ్వకుండా జ్వరం వస్తే ఎలాగ మనం దాన్ని ట్రీట్ చేయాలి? యా ఇలాగా కొన్ని కండిషన్స్ తీసుకున్నాను. సో ఇలాంటి కండిషన్స్ అని కూడా నెక్స్ట్ సెషన్ లోని విల్ బి డిస్కసింగ్ అబౌట్ దట్. ఎందుకంటే ఇప్పుడు మీరు సోయాలో ఈస్ట్రోజన్ ఉన్నదని, అది హార్మోన్ అని అవన్నీ మాకు తెలీదు, సరేనా? అది మీరు మాకు డీటెయిల్డ్ గా చెప్తే బాగుంటుంది. సోయా థెరపీ బాగుంది. ఇంకెవరికైనా డౌట్లు ఉంటే అడగండమ్మా. హౌ టు మేక్ ధనియా వాటర్ ఫర్ థైరాయిడ్? యా సో బేసికలీ ధనియా వాటర్ ఏంటంటే నైట్ టైం యుల్ బి సోకింగ్ ద ధనియా వాటర్ ఇన్ అ గ్లాస్ ఆఫ్ వాటర్. ఒక గ్లాస్ వాటర్ లోని మీరు కొంచెం ధనియాలు యూ కెన్ టెల్ 1 టేబుల్ స్పూన్ ఆర్ 1.5 టేబుల్ స్పూన్ అన్నవి మీరు నానేసేసి ఉంచేయాలి. తర్వాత రోజు మార్నింగ్ అవి మొత్తం బాయిల్ చేసేసి అప్పుడు ధనియాలు స్ట్రెయిన్ చేసుకొని ఆ వాటర్ తాగేయచ్చు. అంటే ఒక స్పూన్ ధనియాకి ఎన్ని గ్లాసులు సో నీళ్ళు యూ జస్ట్ వేయాలి? హ్యావ్ టు టేక్ ఒక 200 ml ఆఫ్ వాటర్ విల్ బి ఇనఫ్. ఒక కప్, ఒక గ్లాస్ నీళ్లు వేసి సోక్ చేసి పొద్దున్న అదే నీళ్ళలో వాటర్ ని మరగబెట్టాలి. మరగబెట్టాలి. ఎంతసేపు మరగబెట్టాలి? సో అది బేసిక్ గా కలర్ చేంజ్ అవుతుంది ఒక 5 minutes లో. ఎప్పుడు కూడా హెర్బల్ అన్నవి ఓన్లీ సిమ్ లోనే పెట్టి చేయాలి, ఎప్పుడు కూడా హైలో పెట్టి చేయకూడదు. సో సిమ్ లో బాగుంది. పెడితేనే వాటి ప్రాపర్టీస్ అనేవి మనకి వస్తాయి అనమాట. ఇంకా సేమ్ గోస్ విత్ బ్లూ టీ కానీ మందారం టీ ఇలాంటివి ఏమైనా కూడా అలాగే చేసుకోవాలి. సో సిమ్ లో పెట్టుకొని మనం బాయిల్ చేసుకుంటే ద కలర్ అండ్ ఫ్లేవర్ మీకు తెలిసిపోతుంది. అప్పుడు మీరు అది తీసేసి మీరు స్ట్రెయిన్ చేసుకొని మీరు తాగొచ్చు. అండ్ ఎప్పుడు కూడా హెర్బల్ టీస్ అలాంటివి ఏం తాగినా కూడాను ఫర్ ద నెక్స్ట్ 15 to 20 minutes యూ షుడ్ నాట్ టేక్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ అన్నది చేయకూడదు అనమాట. అంటే ఫుడ్ అన్నది నెక్స్ట్ 15-20 నిమిషాల వరకు తీసుకోకూడదు. అది ముఖ్యం. చాలా చాలా బాగా చెప్పారమ్మా. వచ్చే వారం మాట్లాడినప్పుడు పిసిఓడి గురించి కొంచెం కూడా వివరిస్తారా? ఎందుకంటే షూర్ అండి యాక్చువల్లీ రాసి ఉంచాను లైక్ తలనొప్పికి, నిద్రకి, అదే PCOD నాకు మిగతా కంటే పిసిఓడి అన్న పదం ఒకటే పట్టుకొని ఉంటున్నాను. సో అందువల్ల ఇట్ బి రియల్లీ నైస్. మాట్లాడినప్పుడు నేను అదే అన్నాను, మీ టాపిక్ చాలా పెద్దది, అందుకని ఒక వారం సరిపోదు మీకు, 2 వారాల్లో 3 వారాలు. ఎందుకంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ వీక్ న్యాచురోపతి గురించి అండ్ డిజీజెస్ అది చెప్తారు. రైట్? న్యాచురోపతి వ్యాధుల నివారణ అని చెప్తారు. ఇప్పుడు యోగా గురించి మనకి ఇంకో వారం తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే యోగాలో హెల్త్ కని అంటారు చాలా సార్లు, యోగా మన హెల్తీగా ఉండడానికి కానీ న్యాచురోపతిలో యోగా వ్యాధి నివారణకు ఎలా వాడతారో కూడా మీరు దాన్ని కూడా మాకు కొంచెం బాగా డీటెయిల్డ్ గా మాకు చెప్తే బాగుంటుంది. తప్పకుండా అండి, తప్పకుండా. చాలా బాగుంది. అన్నపూర్ణ గారు చెప్పండి సార్. అన్నపూర్ణ గారు చెప్పండి సార్. అండి అన్నపూర్ణ అమ్మాయి ఆశ్రమవాసం కూడా గడిపి వచ్చిందండి. రాపత్రి రామారావు గారు ఆశ్రమంలో గడిపి కూడా వచ్చింది. ఆశ్రమం కూడా బేసిక్ గా అంటే నేను చిన్నప్పటి నుంచి యోగా స్టూడెంట్ నే అన్నమాట. సో చిన్నప్పుడు అంతా చిల్డ్రన్ క్యాంప్స్ కి, తర్వాత అంతా యూత్ క్యాంప్స్ కి అలాగా అంటే నేను ఇక్కడ జాయిన్ అవ్వక ముందే ఐఎమ్ సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ బేసిక్ గా. అప్పుడు మీకు ఇంకా విశుద్ధంగా, ఇప్పుడు మనకి తాడాసనం ఉందనుకోండి, అది ఏ విషయాలకి మంచిది, లేదు ఇంకో ఆసనం ఉందనుకోండి, అవి ఏ విషయాలకి మంచిది, ఇలాగ మీరు ఇంకా పై చదువులు చదివి మీరే ఆశ్రమం స్టార్ట్ చేయాలి. అది మా విషెస్. మీరు అండమే తరువాయి జనార్దన్ గారు పెట్టేస్తారు. రెడీగా ఉందండి. చాలా బాగుంది. యోగా గురించి మాట్లాడడం కనుక ఒక శ్లోకం, యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చరవైద్యకేన యోపాకరోతం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరాణతోస్మి. నిన్న గురు పౌర్ణమి కనుక
మనం పతంజలికి we have to pray to Patanjali and receive his blessings. అందుకని అనుకున్నాను. బాగుంది. అంటే దీనికి అర్థం ఏంటంటే మనం పతంజలి గురువు గారికి హూ గేవ్ అస్ యోగా, తర్వాత మన మైండ్కి చిత్తానికి శాంక్టిటీ, మన వాచాం మన వార్తలకి మనకి పతంజలి మనకి సంస్కృతంలో వ్యాకరణం ఉంది దానికి. తర్వాత అది కాకుండా పతంజలి మెడిసిన్, ఇవన్నీ ఇచ్చిన యోగికి మన ప్రణామాలు. దానికి అర్థం అది. బాగుంది. ఇంకెవరికైనా డౌట్లు ఏం లేవు కదా? ఎందుకంటే వచ్చే వారం మళ్ళీ మనకి హారిక బండారు, డాక్టర్ హారిక బండారు ఇంకొన్ని విషయాలు, చాలా ఇది పెద్ద టాపిక్ కనుక ఇంకొన్ని విషయాలు మనకి మేము డిస్కస్ చేసి స్ట్రీమ్ లైన్ చేసి నేను మళ్ళీ పెడతాను, మీకు పోస్టర్లు పెడతాను. దానికి ముందు మనం ప్రార్థన చేద్దాం. సంధ్య గారు శాంతి మంత్రం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్. జయ శ్రీరామ్. హరి ఓం. మీ ప్రశ్నలన్నీ తీసుకొని నాకు ప్రైవేట్ గా కూడా మీరు మెసేజ్ పెడితే, మీకు ఏమైనా పర్టికులర్ టాపిక్ గురించి హారిక మాట్లాడాలంటే నాకు మెసేజ్ పెట్టండి. నేను హారికకి కన్వే చేసి ఈ పై వారం తర్వాత వారం కూడా 2 వారాలు మనకి కావాల్సి వస్తుంది. పై వారం న్యాచురోపతి వైద్యము అంటే ఏమిటి, దాని పై వారం యోగాతో న్యాచురోపతి ఎలాగ కలుస్తుంది, దానితో వైద్యం ఎలాగా అని మనకి చెప్తారు. తన టైంని బట్టి నేను ఇలా చెప్పేస్తున్నాను, తనకి కూడా టైం ఉండాలి. గురువారం నాడు 4 నుంచి 5 వరకు తనకి టైం ఉండాలి. నమస్కారం అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు.